మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి. 9100760257, 9848018941. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి వాక్యము అన్న కార్యక్రమాలు వినండి. ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి జీవము అన్న కార్యక్రమాలు వినండి. లోతైన శ్రేష్టమైన క్రైస్తవ జీవితాలను ఆశీర్వదించే సందేశాలు ఇస్తూ ఉన్నాను. అలాగే ప్రియులరా, నేను ప్రస్తుతంలో 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ ప్రతి ఆదివారము శక్తివంతమైన ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం మా మొదటి ఆరాధన ఇక్కడ హైదరాబాద్ విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు. పరిసరాల్లో చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా సరే ఆ ఆరాధనకు మిమ్మలను యేసు ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ తేజస్వి నగర్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారం ఉదయము 10:30 గంటలకు దైవారాధన. ఇక్కడ కూడా శక్తివంతమైన స్తుతి ఆరాధన, శ్రేష్టమైన సందేశాలు అందిస్తున్నాను. ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఉంటున్నది. మీరు చుట్టుపక్కల ఉండొచ్చు, ఎక్కడున్నవారైనా ఈ ఆరాధనలకు రావాలని కోరుతూ ఉన్నాను. రావాలనుకున్న వారు ఈ డైరెక్షన్స్ మీరు పాటించండి, లేకపోతే QR కోడ్ మీరు స్కాన్ చేసుకోగలిగితే ఈ సంఘాలకు మీరు సునాయాసముగా రాగలుగుతారు. అలాగే ప్రియులరా, నేను ప్రస్తుతంలో టెలివిజన్లో 5 భాషల్లో ప్రతి వారము సందేశాలు అందిస్తున్నాను. కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో వింటున్నారు. రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తున్నారు. రక్షణ ఉన్నవారు ఖచ్చితమైన వాక్యము ద్వారా ఎంతో బలపడుతూ ఉన్నారు. ఈ టెలివిజన్ పరిచర్య చాలా ఖర్చుతో కూడింది ప్రియులరా. ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నాకు మీ ప్రార్థనలు కావాలి, మీ సహాయము కావాలి. నా టెలివిజన్ పరిచర్యలో కొంతమంది నాకు ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి, విశ్వాస భాగస్వాములు. వీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ప్రతి నెల ఒక కానుక పంపించాలి. ఆ రకంగా మీలో ఫెయిత్ పార్ట్నర్స్గా చేరాలని మీరు కోరితే ఈ విత్తనము అన్న మా సమాచార లేఖ నేను వెంటనే పంపిస్తాను. అందులో ఒక కార్డు ఉంటుంది, అది పూర్తి చేసి పంపించండి. మీరు ఎప్పుడైతే దాన్ని పూర్తి చేసి నాకు పంపిస్తారో ఈ అమూల్యమైన పుస్తకాన్ని వెంటనే మీకు నేను పోస్ట్ చేస్తాను. మీ సహకారము, మీ ప్రార్థనలు ఎంతో కోరుతున్నాను. శ్రేష్టమైన వాక్యము, ఖచ్చితమైన వాక్యము, యేసు ప్రభు మనసులో ఉన్న వాక్యాన్ని అందిస్తున్నాను కనుక ఈ టెలివిజన్ పరిచర్యలో మీరు చేతులు కలిపితే అనేకులకు అసలైన సత్యాలు తెలియచేస్తే యేసు ప్రభు మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ప్రస్తుతంలో ప్రియులరా, మనము పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో 4వ వచనాన్ని పఠిస్తూ ఉన్నాం. ఆ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. పౌలు తిమోతితో అంటున్నాడు, సత్యమునకు చెవిని ఇవ్వక అంటే సత్యాన్ని వినకుండా కల్పనా కథలు వినే కాలము వచ్చును. మరి ప్రస్తుతములో అదే జరుగుతుంది ప్రియులారా. ప్రస్తుతములో
వాక్యములో నుండి ఏ సత్యాన్నైతే బోధించాలో దాన్ని విసర్జించి కల్పనా కథలను ఎక్కువగా బోధించేవారు కూడా బయలుదేరారు. తప్పుడు బోధలు, యేసు ప్రభు సువార్తకు భిన్నమైన బోధలు, యేసు ప్రభు చెప్పమన్నవి మానేసి మరి విశ్వాసులు దురద చెవులు వాళ్ళు ఏదైతే వినాలని కోరుకుంటున్నారో అవి బోధించే బోధకులు ఎక్కువైపోతున్నారు. మరి విశ్వాసులు ఏం కోరుకుంటున్నారండి? ఎప్పుడు ఆశీర్వాదాలే కోరుకుంటారు. కొంతమంది బోధకులు ఎప్పుడు ఆశీర్వాదాలే బోధిస్తారు. కొంతమంది ఐశ్వర్యాన్ని కోరుకుంటారు, ప్రాస్పెరిటీ గాస్పెల్ అది బోధించేవారు ఉన్నారు. కొంతమందికి ఎప్పుడు స్వస్థతలే కావాలి, అదే బోధించేవారు ఉంటారు. తప్పండం లేదు. యేసు ప్రభులో ఉన్న ఆ సత్యాన్ని బోధించండి, ఆ సత్యానికి సంబంధించినవే బోధించండి. ఆ సత్యానికి సంబంధించినవన్నీ కూడా కల్పనా కథలే ప్రియులారు. ఈ చివరి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రక్షణ దినదినం కట్టుకోవాలి. కల్పనా కథల మీద కట్టుకుంటే బలహీనమైపోతాం. కల్పనా కథల మీద కట్టుకుంటే అకస్మాత్తుగా ప్రభు వస్తే ఎత్తబడే సంఘములో ఉండం. ఎప్పుడు ఎత్తబడే సంఘములో ఉంటాం ప్రియులరా? యేసుక్రీస్తులో ఉన్న సత్యాన్ని వినాలి. పోయిన సందేశములు ఇదంతా నేను తేటగా చెప్పానండి. సత్యము ఏమిటి? వాట్ ఈజ్ ద ట్రూత్? లోకము సత్యాన్ని నిర్వహించడానికి 30 తిప్పలు పడుతుంది. ఏది సత్యం, ఏది అసత్యం. కానీ యేసు ప్రభు ఒక్క మాటలో తేల్చి పారేశారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసు ప్రభువే సత్యానికి మార్గం, ఆయనే సత్యం. యేసు ప్రభు అన్న సత్యం మీద ఎవరైతే రక్షణ కట్టుకుంటారో వారికి భూలోకములో సమృద్ధి జీవం, పరలోకములో నిత్య జీవం. మర్చిపోకండి. ఈ రోజుల్లో యేసు ప్రభు అన్న సత్యాన్ని ఎంతమంది బోధిస్తున్నారండి? మరి యేసు ప్రభు అన్న సత్యము మనకు బైబిల్లో ఎక్కడ దొరుకుతుందండి? అధికంగా, స్వచ్ఛంగా, సంపూర్ణంగా 4 సువార్తల్లో దొరుకుతుంది. 4 సువార్తల్లో యేసు ప్రభువు గురించి ఉన్నవన్నీ సత్యమే, ఆయనే సత్యం. అందుకే అంటాను సేవకులతో, దయచేసి మీరు 4 సువార్తలను బోధించండి. 4 సువార్తల్లో ఉన్న యేసు క్రీస్తును బోధించండి. అపోస్తల కాంజీ ప్రకటన దాకా యేసు ప్రభు అన్న సత్యం యొక్క వ్యాఖ్యానం, వివరణ అది బోధించండి. ఒకవేళ పాత నిబంధన బోధిస్తే వినండి ప్రియులరా, యేసు ప్రభు అన్న సత్యానికి అన్వయించి బోధించండి. ప్రతి సందేశములో యేసు ప్రభు అన్న మాట వినబడాలి. యేసు ప్రభువులో ఉన్న సత్యాలు బయటికి రావాలి. ఎందుకండి? ఆ సత్యం మీద మన జీవితాలు కట్టుకుంటేనే స్థిరంగా ఉంటాం. ఇహలోకములో దీవెనలు పొందుతాం, పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. పోయిన సందేశములో యేసు ప్రభు ఎలాంటి సత్యమో మీకు నేను బోధించాను. 4 అమూల్యమైన మాటలు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. చివరిలో ప్రశ్న కూడా దీనికి సంబంధించి నేను వేస్తాను. యేసు ప్రభు రాజ్య సువార్తే సత్యం. గలతీ 2:5 వినండి. యేసు ప్రభు రాజ్య సువార్తే సత్యం. ఎందుకండి? యేసు ప్రభు ఏ సువార్త బోధించారు? రాజ్య సువార్త బోధించారు. శిష్యులకు ఏ సువార్త బోధించమని పంపించారు? రాజ్య సువార్త. ఫిలిప్ అయినా పౌలైనా ఏ సువార్త బోధించారండి? రాజ్య సువార్త. రాజ్యం అనగానే మన మనసు పరలోకానికి వెళ్ళిపోద్ది. తప్పు. యేసు ప్రభు రాజ్య సువార్త ఈ భూలోకములో ఆయన ఆవిష్కరించిన దైవ రాజ్యానికి సంబంధించింది. అది రాజ్య సువార్త. ఆ రాజ్య సువార్త ప్రకటించేవారు లేరు. ఎప్పుడు చూసినా యేసు ప్రభు నమ్ముకో పరలోకం వెళ్ళిపోతున్నారు. కానీ ఇహలోకములో దైవరాజ్యాన్ని యేసు ప్రభు స్థాపించారు. ఎవరన్నా రక్షణ కావాలంటే మారు మనసుతో ఇహలోకములో దైవరాజ్యానికి రావాలి. అక్కడ దైవరాజ్య పౌరులుగా జీవించాలి.
అప్పుడే పరలోకములో నిత్య జీవం. ఈ రూట్ మార్చి పడేశారు. చూస్తున్నారు. యేసు ప్రభు రాజ్య సువార్తే సత్యం. నంబర్ 2, యేసుక్రీస్తు బోధించినవే సత్యం. యోహాను 8:31. యేసు ప్రభు బోధించిన ఆజ్ఞలన్నీ సత్యం, ఆయన బోధలన్నీ సత్యం, ఆయన ఇచ్చిన హెచ్చరికలన్నీ సత్యం, నరకాన్ని గురించి ఆయన చెప్పినవన్నీ సత్యం, పరలోకాన్ని గురించి ఆయన చెప్పినవన్నీ సత్యం. ఇది అసలైన సత్యం. దీని మీద రక్షణ జీవితాలు కట్టుకోవాలి. 3వది, యేసు ప్రభు అగాపే ప్రేమే సత్యం. 1 కొరింథీ 13:6 మీరు చూస్తే, ప్రేమ సత్యమందు సంతోషించును. అగాపే ప్రేమే సత్యము, సత్యమే అగాపే ప్రేమ. 4వది, యేసు ప్రభు శిలువ పాప ప్రాయశ్చిత్తము, ఆయన పునరుద్ధానమే సత్యం. యోహాను 19:35. ఇవి యేసు ప్రభువులో ఉన్న సత్యాలు సంపూర్ణముగా. పోయిన వారం వీటిని నేను వర్ణించాను. మళ్ళా మీరు వినాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. జోసెఫ్ కిషోర్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్లోనికి వెళ్తారు. అక్కడ ఈ సందేశాలు ఉంటాయి. ముందుకెళ్దాం ప్రియులరా. అసలైన సందేశానికి వచ్చాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువే సత్యం అంటున్నాం. మరి ఆయన సత్యము అని మనము ఎలాగా నిరూపించగలము? ఆ సత్యము ద్వారా యేసు ప్రభు ఈ భూలోకములోనే కొన్ని అమూల్యమైన ఆశీర్వాదాలు విడుదల చేస్తారు. ఈ ఆశీర్వాదాలు యేసు ప్రభు అన్న సత్యము ద్వారానే విడుదలవుతాయి. అవి మనము అనుభవించినప్పుడు, అవి మన అనుభవంలోనికి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా, అనుభవపూర్వకంగా యేసు ప్రభువే సత్యమని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు సత్యం అంటున్నాం. లోకం అడుగుతుంది, యేసు ప్రభు ఎందుకండి సత్యం? ఆయనే సత్యమని ఎలా మీరు నిరూపించగలుగుతారు? ఎలా చేస్తామనంటే, యేసు ప్రభు అన్న సత్యాల్లో అమూల్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి ఎప్పుడైతే బయటకు వస్తాయో, యేసు ప్రభువే సంపూర్ణ సత్యమని, తుది సత్యమని ఒక అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. యేసు ప్రభు అన్న సత్యము ద్వారా కొన్ని ఆశీర్వాదాలు వినండి ప్రియులారా. నంబర్ 1, యేసు ప్రభు అన్న సత్యము మనల్ని స్వతంత్రులుగా చెయ్యును. యోహాను 8:31-32 చదువుతున్నా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఏమంటున్నారండి? నా వాక్యమందు మీరు నిలిచిన ఎడలా. ఏంటి ఆ వాక్యము? 4 సువార్తల్లో యేసు ప్రభు బోధించిన ఆజ్ఞలు అనండి, ఆదేశాలు అనండి, బోధలు అనండి, హెచ్చరికలు అనండి. నా వాక్యం పాత నిబంధనలో యేసు ప్రభు వాక్యమే. కానీ 4 సువార్తల్లో యేసు ప్రభు ఫైనల్గా తన వాక్యాన్ని విడుదల చేశారు. అందుకే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఒక వ్యక్తే కాదు, యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన ప్రతి మాట కూడా ఆయన వాక్కు, తుది వాక్కు. ఏం చేస్తుందంటండి? ఆ యేసు ప్రభు వాక్కు అట మనల్ని స్వతంత్రులుగా చెయ్యును. ఆ యేసు ప్రభు వాక్కే సత్యం. ఆ సత్యమైన వాక్కే మనను స్వతంత్రులుగా చెయ్యును. ఎంత గొప్ప సత్యం అండి! అరుదైన జీవితంలో ప్రియులరా, అసత్యము ఎప్పుడు బంధకములో పెడుతుంది, సత్యము ఎప్పుడు అద్భుతమైన విడుదల, స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. యేసు ప్రభు ఏ ఆజ్ఞన మీరు తీసుకోండి, చెయ్యొద్దు అన్న ఆజ్ఞల్లో చేయకుండా ఉంటే స్వాతంత్ర్యం ఉంది. చెయ్యమని చెప్పిన ఆజ్ఞలు చేసినప్పుడు స్వాతంత్ర్యం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. యేసు ప్రభు ఏమన్నారు? ఒక ఆజ్ఞ, మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి.
ఎప్పుడైతే ఒకరిని ఒకరము క్షమించుకుంటామో స్వాతంత్ర్యం వస్తుంది. ఒకరిని ఒకరం ఎప్పుడైతే క్షమించుకోమో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేస్తుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం మానేస్తుంది. ఒకరు ఇటు చూస్తారు, ఒకరు అదు చూస్తారు. సాంగత్యం ఉండదు, ఆ బాంధవ్యంలో సహవాసం ఉండదు. చూస్తున్నారా? క్షమించలేని తనము అది అసత్యం, అది బంధకం. కానీ ఎప్పుడైతే క్షమిస్తామో అదే సత్యం, అదే స్వతంత్రులుగా చేయను. ఎంత సింపుల్ అండి. ఎప్పుడైతే క్షమించుకుంటామో మళ్ళా మాట్లాడుతాం, అన్యోన్యంగా ఉంటాం, ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, ప్రాణం పెడతాం, ఆప్యాయతలు కలిగి ఉంటాం. చూస్తున్నారా? ఒక్క ఆజ్ఞలో ఎంత స్వాతంత్ర్యం ఉన్నదో. సో ప్రియులరా, యవనస్తులైనా సంఘస్థులైనా ఎవరైనా సరే జీవితంలో అసలైన స్వాతంత్ర్యము అన్నది యేసు ప్రభు ఆజ్ఞల ద్వారానే వచ్చును. ఆయన ఇచ్చిన తుది మాటల ద్వారానే వచ్చును. ఆ మాటల వ్యాఖ్యానమైన మిగతా కొత్త నిబంధన ద్వారానే వచ్చును. ఒకవేళ పాత నిబంధన అయితే దాన్ని కొత్త నిబంధనకు సువార్తలకు అన్వయించి బోధిస్తే స్వాతంత్ర్యము వచ్చును. అది నంబర్ 1. నంబర్ 2, యేసుక్రీస్తులో ఉన్న సత్యం ప్రియులరా జీవమునిచ్చును. యోహాను 14:6 మీరు చూస్తే యేసుప్రభు ఏమన్నారండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసు ప్రభు సత్యమే జీవం. మరి ఆయనలో ఉన్నవన్నీ కూడా సత్యమే. ఆయన్ని మీరు నేను ఎంత అనుకరిస్తామో, వెంబడిస్తామో, అనుసరిస్తామో అంత సమృద్ధి జీవం ఈ భూలోకంలో వస్తుందండి. పరలోకంలో నిత్య జీవం వస్తుంది. దానికి సంబంధించిన ఒక మాట చివరిలో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా విని. ఒక ఉదాహరణ తీసుకుందాం. యేసు ప్రభు అన్న సత్యము, ఆయన ఆజ్ఞలు అన్న సత్యము ఈ భూలోకములో మనకు మంచి జీవితాన్ని ఇస్తుందా? 100%. ఒక్క ఆజ్ఞ తీసుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎంత జీవం ఉందండి అందులో. ఎప్పుడైతే ఒకరిని కనికరిస్తామో వారిలోనికి జీవం వస్తుంది. అది వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు. జీవితంలో ఒక సందర్భం అందరికి వస్తుంది. ఏంటది? మనకు మనుషుల కనికరము కావాలి. ఎప్పుడైతే మనం మనుషులను కనికరిస్తామో వారిలోనికి జీవాన్ని విడుదల చేస్తాం. తిరిగి వారు మనల్ని కనికరిస్తే మనలోనికి వారు జీవాన్ని విడుదల చేస్తారు. ఇలాగ ఆలోచన చేయాలండి ప్రాక్టికల్గా. ఏదో గుడ్డిగా చెప్పేసి నమ్మండిరా అంటే ఎవడు నమ్మడు. ప్రాక్టికల్గా చెప్పాలి. అసలు ఎలాగవుతుందో చెప్పాలి, అందులో ఉన్న నిజాలు చెప్పాలి, అది ఎలా దీవిస్తుందో చెప్పాలి ప్రాక్టికల్గా. అప్పుడు అందరూ ఫాలో అయిపోతారండి. 3వది వినండి. యేసు ప్రభు అన్న సత్యం ప్రియులరా దుష్ట శక్తుల నుండి మనల్ని సంరక్షిస్తుంది. ఎఫెసీ 6:14 ఉంది, చదువుతున్నాను వినండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఏ సందర్భంలో కట్టుకోవాలి? ఆ పైన మాటలు మీరు చదివితే, మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. సైతాననండి, దురాత్మలనండి, దుష్టశక్తులనండి ఆవరిస్తూనే ఉంటాయి. ఎవరిని పడేద్దామా, ఎవరిని బంధిద్దామా, ఎవరిని చంపుదామా అని. అయితే వాక్యం ఎంత బాగా చెప్తుందండి. మీ నడుమునకు సత్యమన్న దట్టి కట్టుకోండి. ఆ సత్యం ప్రియులరా దుష్ట శక్తుల నుండి మనల్ని కాపాడుతుంది. ఎక్కడైతే అసత్యం ఉంటుందో సైతాను వారిని అటాక్ చేస్తాడు. లోకములో మీరు చూడండి, అందరూ సైతానికి ఆహుతైపోతున్నారు. ఎందుకంటే అసత్యాన్ని పాటిస్తున్నారు గనుక. కానీ యేసు ప్రభు అన్న ఆజ్ఞలు, ఆయన ఆదేశాలు, ఆయన బోధలు నడుమునకు ఒక దట్టిలా కట్టేసుకుంటే సైతాన్ మన జోలికి రాడు. ఎందుకో తెలుసా?
వీడు అంత ఈజీగా దొరికేవాడు కాదండి, యేసుప్రభు ఆజ్ఞల మీద జీవితాన్ని కట్టుకున్నాడు, వీడు నేను పడేయలేను, పడేయగలిగిన వారు చాలామంది ఉన్నారని మన వదిలేసి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎంత క్లియర్గా ఉంది చూడండి. సత్యమును దట్టి కట్టుకోండి. యేసుప్రభు అన్న సత్యం, ఆయన బోధలు, ఆయన ఆజ్ఞలు, ఆయన హెచ్చరికలు, అవి వినండి, అనుసరించండి. ఎప్పుడైతే విని అనుసరిస్తామో ఏమైపోద్ది ప్రియులరా? సైతాను మన జోలికి రాడు. ఆ సైతాను కుతంత్రములను మనం జయించిన వారం అవుతాం. 4వ రాసుకోండి. యేసు ప్రభు అన్న సత్యము మనస్సును పవిత్రపరచునట. 1 పేతురు 1వ అధ్యాయం, మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి. ఎక్కడైతే యేసు ప్రభు అన్న సత్యం ఉంటుందో, ఆయన బోధలు ఒక జీవితంలో నెరవేరుతాయో, ఆయన హెచ్చరికలు ఒకరి జీవితంలో నెరవేరుతాయో, వినండి ప్రియులరా, వారి మనస్సు చాలా పవిత్రంగా ఉండును. యేసు ప్రభు అన్న సత్యమే మనసును పవిత్రపరుస్తుందండి. కానీ లోకములో అపవిత్రత చాలా ఉంది. రకరకాల పాపాలు ఉన్నాయి, దుష్టత్వాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, ద్రోహాలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, మానభంగాలు ఉన్నాయి, వ్యభిచారాలు ఉన్నాయి. అది అసత్యం. అసత్యం ఏం చేస్తుంది? మనసును అపవిత్రపరుస్తుంది. సత్యం ఏం చేస్తుందండి? మనసును పవిత్రపరచుతుంది. యేసు ప్రభు అన్న సత్యం. నిజంగా ఈ రోజుల్లో మనస్సును పవిత్రంగా పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమండి. ఎందుకో తెలుసా ప్రియులరా? మనసు ఎంత పవిత్రంగా ఉంటుందో మనసు అంత నెమ్మదిగా ఉంటుంది. మనసుకంతా మనశ్శాంతి వస్తుంది. మనసు నెమ్మదిగా ఉంటే శరీరానికి ఆరోగ్యంగా వస్తుంది. మనసు నెమ్మదిగా ఉంటే దీర్ఘాయుష్ ఉంటుంది. మనసు నెమ్మదిగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఎంత అద్భుతమండి. సత్యము ద్వారా మీ మనస్సును పవిత్రపరచుకొనుడి. బైబిల్ అంతా సత్యమే, నో డౌట్. కానీ అత్యున్నతమైన సత్యము 4 సువార్తల్లో యేసు ప్రభు బోధలు, ఆయన ఆజ్ఞలు, ఆ పిమ్మట బైబిల్ అంతా సత్యమే. ఏం చేస్తుందండి? మనస్సును పవిత్రపరచును. యేసు ప్రభు అన్న సత్యము 5వది ప్రియులరా, అది పరలోకములో నిత్య జీవాన్ని ఇచ్చును. యోహాను 14:6, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరైనా తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే, పరలోకములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి మరణించిన తర్వాత అంటే ఎవరి ద్వారా సాధ్యమండి? యేసు ప్రభువు ద్వారానే సాధ్యము. కానీ యేసు ప్రభువు ద్వారా దేని ద్వారా సాధ్యమండి? యేసు ప్రభు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారా పాపక్షమాపణ. అంతేకాకుండా ప్రియులరా, రక్షణ జీవితమంతా కూడా యేసు ప్రభు అన్న సత్యాన్ని అనుసరించుట ద్వారా. నేనే మార్గం, సత్యం, జీవం. దేనికి మార్గము? ఈ వచనాన్ని బట్టి చూస్తే పరలోకానికి మార్గం, తండ్రి యొద్దకు మార్గం. కానీ ఆ మార్గము ఏ మార్గము? అది యేసు ప్రభు సత్యము అన్న మార్గం. మర్చిపోకూడదండి. రక్షణ ఉచితమే, కృప ద్వారానే వచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ రక్షణ పొందిన వారి జీవితాంతం కూడా వారి జీవితాలను యేసు ప్రభు అన్న సత్యం మీద కట్టుకోవాలి. ఆ సత్యం మీద మన జీవితాలు ఎంత కట్టుకుంటామో ప్రియులరా, పరలోకములో నిత్య జీవాన్ని అంత నిశ్చయముగా మీరు నేను పొందగలుగుతాం. ప్రశ్నలు రాసుకోండి ప్రియులరా, 5 ప్రశ్నలు, వెంటనే జవాబులు ఇవ్వండి. ఒక మంచి సర్టిఫికేట్ నేను సిద్ధపరుస్తున్నాను. నంబర్ 1, 2 తిమోతి 4:4 ప్రకారము సత్యము అనగా ఏమిటి? 2వ ప్రశ్న, యేసు ప్రభు 4 రకాల సత్యం, అవి ఏంటి? 3వ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు ఏ సువార్త బోధించారు? ప్రసంగికులు పాత నిబంధనను ఎలా బోధించాలి? 5వ ప్రశ్న, యేసుక్రీస్తు అను సత్యము ద్వారా వచ్చే 5 ఆశీర్వాదాలు ఏమిటి? తల్ల వంచండి ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, నైనా ఎంత సుదీర్ఘమైన
ఎంతో భావగర్భితమైన బైబిల్ పఠనం మాకు ఇస్తున్నా, ఎక్కడ వినని సత్యాలునైనా యేసు ప్రభువే సత్యమని, 4 సువార్తల్లో ఆయన బోధించినవన్నీ సత్యమని మాకు నేర్పించి, ఆ సత్యము ద్వారా ప్రభువా వచ్చే 5 అద్భుతమైన ఆశీర్వాదాలు తేటతెల్లం చేసావు నైనా. సేవకులైనా, సంఘ కాపురులైనా, విశ్వాసులైనా మేమైనా మా జీవితకాలం అంతా యేసు ప్రభువా అన్న సత్యం మీద మా జీవితాలు కట్టుకోవడానికి మాకు సాయం చేయండి నైనా. తద్వారా భూలోకములో నీ సమృద్ధి జీవం, పరలోకములో నిత్య జీవం పొందుటకు సాయం చేయండి. వాక్యం విన్న బిడ్డలను దీవించండి అయ్యా. హృదయాల్లో ప్రార్థనలు ఉంటుండే ఆలకించి దీవించండి. ఎవరు ఎలాంటి బంధకాల్లో ఉన్నా విడిపించండి. ప్రతి ఒక్కరికి నైనా నెమ్మదినివ్వండి. కుటుంబాలను, బిడ్డలను దీర్ఘాయుష్తో దీవించి ప్రతి ఒక్కరిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి. 9100760257, 9848018941. ప్రియులరా, నేను ప్రస్తుతంలో టెలివిజన్లో 5 భాషల్లో ప్రతి వారము సందేశాలు అందిస్తున్నాను. కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో వింటున్నారు. రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తున్నారు. రక్షణ ఉన్నవారు ఖచ్చితమైన వాక్యము ద్వారా ఎంతో బలపడుతూ ఉన్నారు. ఈ టెలివిజన్ పరిచర్య చాలా ఖర్చుతో కూడింది ప్రియులరా. ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నాకు మీ ప్రార్థనలు కావాలి, మీ సహాయము కావాలి. నా టెలివిజన్ పరిచర్యలో కొంతమంది నాకు ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి, విశ్వాస భాగస్వాములు. వీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ప్రతి నెల ఒక కానుక పంపించాలి. ఆ రకంగా మీలో ఫెయిత్ పార్ట్నర్స్గా చేరాలని మీరు కోరితే ఈ విత్తనము అన్న మా సమాచార లేఖ నేను వెంటనే పంపిస్తాను. అందులో ఒక కార్డు ఉంటుంది, అది పూర్తి చేసి పంపించండి. మీరు ఎప్పుడైతే దాన్ని పూర్తి చేసి నాకు పంపిస్తారో ఈ అమూల్యమైన పుస్తకాన్ని వెంటనే మీకు నేను పోస్ట్ చేస్తాను. మీ సహకారము, మీ ప్రార్థనలు ఎంతో కోరుతున్నాను. శ్రేష్టమైన వాక్యము, ఖచ్చితమైన వాక్యము, యేసు ప్రభు మనసులో ఉన్న వాక్యాన్ని అందిస్తున్నాను కనుక ఈ టెలివిజన్ పరిచర్యలో మీరు చేతులు కలిపితే అనేకులకు అసలైన సత్యాలు తెలియచేస్తే యేసు ప్రభు మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు.